హలో అండి. అందరికీ నమస్కారం. మీ అందరికీ నా తరపున ఒక విన్నపం అండి. మన ఛానల్‌లో ఇంతకు ముందు చదివిన నవల్స్ ఉన్నాయి కదా! అవి మొత్తం గురువారం రోజు నైట్ డిలీట్ చేసేస్తాను. ఈరోజు సోమవారం కదా! గురువారం డిలీట్ చేసేస్తాను. కాబట్టి పాత నవలలు ఎవరైనా వినేవాళ్ళుంటే, సగంలో విన్నవాళ్ళుంటే అవి పూర్తిగా ఈ 2 రోజుల్లో వినేసేయండి. గురువారం రాత్రికి అవన్నీ డిలీట్ చేసేస్తాను. ఈరోజు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఈ తరం కథ మొదటి భాగం విందాం. ఈ ప్రపంచంలో కాలానికి ఉన్న అమూల్యమైన విలువని గట్టిగా హెచ్చరిస్తున్నట్లు ముందు గదిలో ఉన్న పాత గడియారం టంగుటంగున 3 గంటలు కొట్టింది. అప్పటికి 33 సార్లు వీధి గుమ్మంలోకి తొంగి చూసి కళ్లతో వీధి చివరంటా వెదికి ఎదురు చూస్తున్న వ్యక్తి వచ్చే జాడ కనిపించకపోవడంతో నిస్పృహతో గదిలోకొచ్చి మంచం మీద కూలబడిన హేమ ఈ గంటలు వినగానే అంతెత్తున ఉలిక్కిపడి ముందు గదిలోకొచ్చింది. ఆమె ముఖం క్షణంసేపు విసుగు చిరాకుతో చిరచిరలాడింది. చిచ్చి, ఏమిటి పెద్ద మనిషి ఇలా చేశాడు? సరిగ్గా 2:30కి తప్పకుండా రమ్మనమని రాసి దాని కింద 2 సార్లు అండర్లైన్ కూడా చేశానే, మర్చిపోవద్దని. చాలా ముఖ్యమైన విషయం, అర్జెంటుగా మాట్లాడాలని. చివర మళ్ళీ మరీ హెచ్చరించానే అనుకుంటూ కళ్ళెత్తి మరోసారి గడియారం వైపు చూసింది. అందులో పెద్ద ముళ్ళు హేమని చూసి వెక్కిరిస్తున్నట్లుగా చకచకా ముందుకు నడుస్తుంది. హేమ నుదురు కొట్టుకుని వెళ్ళి మళ్ళీ వీధిలోకి తొంగి చూసింది. హేమ ఎదురు చూస్తున్న వ్యక్తి రాలేదు, కానీ ఆమె అన్న కొడుకు మధు టెస్ట్ మ్యాచ్లో రన్స్ తీస్తున్నంత వేగంగా లోపలికి పరిగెత్తుకొచ్చి అంత దూరం నుండే చేయి చాచి గోడమూలనున్న క్రికెట్ బ్యాట్ అందుకుని మళ్ళీ వచ్చినంత వేగంగా బయటికి పరిగెత్తబోయాడు. హేమ చప్పున 2 అంగల్లో వెళ్ళి వాడిని గట్టిగా పట్టుకుంది. ఒరే మధు, పొద్దుటి మీ సార్కి నేను ఇవ్వమన్న కాగితం నిజంగా ఇచ్చావట్రా అంది. అబ్బబ్బా, ఇప్పటికీ 20 సార్లు అడిగావు ఈ మాట. ఇచ్చానని చెప్పాను. నా మీద అంత నమ్మకం లేకపోతే నువ్వు వెళ్ళి అడగరాదు. ఆమె చేతుల్లో చిక్కడిన చొక్కాని గింజుకుంటూ అన్నాడు మధు. అది కాదురా, ఆ ఉత్తరం ఆయన చదువుకున్నారా అని హేమ సందేహంగా చూసింది. చదవలేదు. చదవకుండానే మధ్యాహ్నం 2:30కి తప్పకుండా వస్తానని మీ అక్కకి చెప్పు అని ఎలా అన్నాడు? ఆయనకి ఏమైనా కలొచ్చిందా? మధు కోపంగా విసురు మీద అన్నాడు. హేమ బేలగా గడియారం వైపు చూసింది. మరి 3 దాటిపోతుంది కదరా అంది బిక్కమొహంతో. మధు కూడా గడియారం వైపు చూశాడు. ఇప్పుడు 3 అయింది అన్నాడు. 3 లోపలే రమ్మని రాశానుగా. అబ్బా అక్క, ఇప్పుడు మన గడియారంలో 3 గంటలైతే అసలు టైం 2:30 కదా. నువ్వు పొద్దున్న టైం అరగంట ముందుకు జరిపిన సంగతి మర్చిపోయావా? ఈ మాట వినగానే హేమకి ఎవ్వుమన్నట్లు చేత్తో నోరు మూసుకుంటూ నిర్విణ్ణురాలైనట్లు చూసింది. అంతలోనే నుదుటి మీద కొట్టుకుంటూ అవునరా, ఆ మాటే మర్చిపోయాను సుమా అంది. కానీ ఆ మాటలు మధు వినలేదు. అప్పటికే వాడు బయటికి పరిగెత్తాడు. అబ్బా, ఏం కంగారు! ఆమెకు తన మతిమరుపుకి తనకే సిగ్గేసింది. మళ్ళీ గడియారం వైపు చూసింది. ఆ గడియారం ఇప్పుడు తనను చూసి పేదరాశి పెద్దమ్మల ఆపేక్షగా నవ్వుతున్నట్లు అనిపించింది. ఆమె ముఖంలో విసుగు చిరాకు మాయమై పెదవులు సంభ్రమంతో నిండిన చిరునవ్వుతో విచ్చుకున్నాయి. లేకపోతే రమేష్ చంద్ర ఏమిటి? ఇచ్చిన మాట తప్పడమేమిటి? అటు సూర్యుడు ఇటు ఉదయించనైనా వచ్చుగాని అతను మాత్రం అన్నమాట ఆచరించకుండా ఉండడు. అసలు అతనికి ఈ విషయం ఎలా చెప్పడమా అన్న కంగారుతో ముందు తనే మతిపోయినట్లు ప్రవర్తిస్తుంది. రాత్రంతా నిద్ర లేకుండా ఉత్తరాలు రాస్తూ చించుతూ గడిపింది. ఆ తరువాత తెల్లవారుజాముకి అలసటతో అలా కాస్త టేబుల్ మీద తలానించిందో లేదో, ఎప్పుడు ముంచుకొచ్చిందో నిద్ర చేసింది. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే తెల్లవారిపోయింది. ఏమిటమ్మా ఆ పడక అని పెద్దొదిన మందలిస్తుంటే మెలకువ వచ్చింది. ఉదయం కాఫీ తాగుతూ పెద్దన్నయ్య వదినతో, రంగా, ఈరోజు మధ్యాహ్నం తప్పకుండా సుశీలమ్మ గారింటికి వెళ్ళి ఈ విషయం చెప్పిరా అనడం. ఆవిడ వెంటనే తప్పకుండా వెళ్తాను అని వాగ్దానం చేయటం హేమ వింటూనే ఉంది. అంతవరకు తన మనసులో మాట కాగితం మీద పెట్టడానికి నానా అవస్థ పడుతున్న హేమకు మధ్యాహ్నం వదిన ఇంట్లో ఉండదు అని తెలిసేసరికి కొండంత ధైర్యం వచ్చింది. అప్పటికప్పుడు గబగబా 4 ముక్కలు గీకి రహస్యంగా మధుని పిలిచి, ఈ ఉత్తరం మీ సార్కిచ్చి ఏమంటారో సమాధానం తీసుకురావు అంటూ బ్రతిమలాడింది. ఇలాంటి విషయాలు ఒంటరిగా ముఖాముఖి మాట్లాడుకుంటేనే నయం, కాగితం మీద పెట్టాలంటే సరైన మాటలు కుదరవు అనుకుంది. మధు ఉత్తరం ఇచ్చొచ్చి తప్పకుండా వస్తానని చెప్పమన్నాడక్క అన్నాడు. ఈ మాట వినగానే హేమకి ఒక్కసారిగా సంతోషంతో ఉక్కిరిబిక్కిరైనట్లుంది. ఆ క్షణంలో ఏం చేయాలో తోచక మధు తలపట్టుకుని దగ్గరకు లాక్కుని 2 బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. వాడు తెల్లబోయినట్లు చూశాడు.
రమేష్ తనతో ఒంటరిగా మాట్లాడడానికి మధ్యాహ్నం వస్తున్నాడన్నమాట. ఈ మాట విన్నప్పటి నుంచి ఆమె మనసులో లేదు. భోజనాలు కాగానే కాస్త నడుం వాల్చడం బాగా అలవాటున్న రంగనాయిక ఎందుకో ముందు గదిలోకి వచ్చి టైం చూసి ఉలిక్కి పడుతూ, అబ్బా, అప్పుడే 1 గంట కావస్తుందే, ఈరోజు నా భోజనం చాలా ఆలస్యమైనట్లుంది అని స్వాగతం చెప్పుకుని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని తయారై వెళుతూ, ఇదిగో హేమ, నేను సుశీలమ్మ గారి ఇంటికి వెళ్ళి ఇప్పుడే వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, సాయంత్రం మన ఇంటికి మీ అన్నయ్య ఎవరినో తీసుకొస్తున్నారట అంటూ హెచ్చరించింది. సరే వదిన, అలాగే అంది హేమ ఎంతో బుద్ధిమంతురాల్లా. ఆవిడ వెళ్ళిపోయింది. అంతవరకు వదిన ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తున్న హేమకి ఆవిడ వెళ్ళగానే సంతోషానికి బదులు గుండెల్లో బెదురు, కాళ్లల్లో వణుకు ప్రారంభమయ్యాయి. తను చెప్పవలసిన మాటలు మననం చేసుకుంటూ ఇంట్లోకి బయటికి 100 సార్లు తిరిగింది. మధు వచ్చి టైం ముందుకు జరిపిన సంగతి గుర్తు చేసే వరకు అతను ఇంకా రాలేదేమని కంగారు పడుతూ గడిపింది. మధు వెళ్ళగానే నవ్వుకుంటూ లోపలికి వచ్చిన హేమకి తను ఉత్తరంలో చివర తప్పకుండా వస్తే ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు రుచి చూడనంత కమ్మగా కాఫీ ఇస్తాను అని అతన్ని ఊరిస్తూ ఆశపెట్టిన సంగతి గుర్తుకొచ్చింది. గబగబా వంటింట్లోకి వచ్చి స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టింది. ఇంకా నయం, అతను వచ్చిన తర్వాత కాఫీ సంగతి గుర్తుకు రాలేదు. ఈ మతిమరుపు గురించి కూడా అతనికి చెప్పాలి. ఇలాంటి విషయాలు చెబితే అతను నవ్వుతాడు. ఆ నవ్వు ఎంత బాగుంటుంది. ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ అలా నవ్వలేరేమో. ఒకసారి అతను పెద్దొద్దునితో, నేను దేశంలో చాలా చోట్ల తిరిగాను, కాకా హోటల్ నుంచి క్లాస్ 1 హోటల్ వరకు అన్ని చోట్ల కాఫీ తాగాను, కానీ హేమ చేసిన కాఫీ రుచి ఇంకెక్కడా దొరకలేదు, బహుశా ఆ చేతిలో ఉందనుకుంటాను అన్నాడు. స్టవ్ మీద మరుగుతున్న నీళ్లు తీసి ఫిల్టర్లో పోస్తుంటే కాఫీ గురించి అతను చేసిన ఈ ప్రశంస గుర్తుకొచ్చింది. ఇప్పుడు కూడా అతను తన భుజం మీద నుంచి అతని చెంప తన చెంప తాగేటంత సన్నిహితంగా నిలబడి మళ్ళీ అలా అంటున్నట్లే అనిపించింది. హేమ స్వప్నావస్థలో తేలిపోతున్నట్లుగా వచ్చి కిటికీ దగ్గర నిలబడింది. ఇంతలో ఫిల్టర్లో నీళ్లు సర్రున దిగిపోతున్న శబ్దం వినిపించింది. ఆమె ఆశ్చర్యంగా మూత తీసి చూసింది. వెంటనే కర్మ అనుకుంటూ నుదురు మీద చేత్తో కొట్టుకుంది. ఫిల్టర్లో కాఫీ పొడి వేయకుండా నీళ్లు పోసేసింది. గబగబా ఫిల్టర్లో నీళ్లు మళ్ళీ గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి కాఫీ పొడి ఫిల్టర్లో వేస్తూ, లాభం లేదు, రమేష్తో ఈ విషయం చెప్పే వరకు నా మనసు ఏ పని మీద లగ్నం కాదు అనుకుంది. మరుగుతున్న నీళ్లు ఫిల్టర్లో పోస్తూ ఉండగా ఇంతలో ముందు గదిలో ఎవరో వచ్చిన అలికిడి వినిపించింది. హేమ చేతిలో గిన్నె వంటరుగు మీద గిరాటి వేసినట్లు పడేసి ముందు గదిలోకి రివ్వున పరిగెత్తుకొచ్చింది. 100 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోతూ వచ్చిన హేమ ముందు గదిలో కనిపించిన వ్యక్తిని చూడగానే 0 క్యాండిల్స్ బల్బులా అయిపోయింది. వచ్చిన శాల్తీ పేరు సుందరమ్మ. ఆవిడ హేమని చూడగానే, ఏమిటమ్మాయి, మీ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది, మీ పెద్దొదిన ఇంట్లో లేదా అంది. హేమకి ఆవిడ్ని చూడగానే ప్రాణం నీళ్లు గారిపోయింది. ఆవిడ తుమ్మబంక లాంటి మనిషి. అంటుకుంటే మనం వదిలించుకోవాల్సిందే తప్ప ఆవిడ వదలదు. ఒకటే వాగుడు సోది. వచ్చిందంటే ఓ పట్టాన వదలదు. పెద్దొదిన అప్పుడప్పుడు ఆవిడికి ఓ కప్పు కాఫీ పోసి ఊళ్ళో వివరాలన్నీ వింటూ ఉంటుంది. మా వదిన లేదండి, ఇప్పుడు రాదు అనేసింది ధైర్యంగా. అలాగా, ఎంతసేపయింది వెళ్ళి? ఎండలో అంతలో అంత దూరం నుంచి పడుతూ లేస్తూ వచ్చానే అమ్మ. ఏదో బంధుప్రీతి, మా తరం వాళ్లకున్న ఆపేక్ష మీకెక్కడుంది అంది నిష్ఠూరంగా. హేమకి మూర్చొచ్చినంత పనైంది. ఈవిడ చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇప్పుడప్పుడే కదలదేమోనని భయం వేయసాగింది. ఈ లోపల రమేష్ వచ్చేస్తే, అబ్బా, ఈ పానకం లాంటి సమయంలో ఈ చుట్టం పీచి ఇప్పుడే రావాలి. హేమ మనసు చురుగ్గా ఉపాయాల కోసం వెదకసాగింది. నాకు ఒంట్లో బాగోలేదండి, తగని నీరసం, డాక్టర్లు మాట్లాడొద్దన్నారు అందామా అనుకుంది. కానీ లాభం లేదని తెలిసింది. ఏమిటి సుస్థి అంటూ 1,00,000 ఆరాలతో ప్రాణం తోడుతుంది. జవాబులు చెప్పలేక చావాలి. హేమకి మెరుపులా మరో ఆలోచన తట్టింది. వెంటనే చక్కటి చిరునవ్వుతో, అయ్యో, మీరిప్పుడొచ్చారా, పాపం పెద్దవారు, మీకు శ్రమ అయిపోయిందే, నేను కూడా ఇంట్లో ఉండడం లేదు, అర్జెంటుగా ఒక పని మీద బయటకు వెళ్తున్నాను అంటూ లోపలికి వెళ్ళి తాళము తాళం చెవి తెచ్చి గబగబా మూలనున్న చెప్పులు వేసుకుంది. ఆవిడ అయిష్టంగా కుర్చీలోంచి లేస్తూ, మీ వదినతో వచ్చి వెళ్ళానని చెప్పామ్మా, ఇప్పట్లో మళ్ళీ రాలేను అంది. హేమ తాళం వేసి బయటకు వచ్చింది. ఆవిడతో వీధి సగం వరకు నడిచి అక్కడ ఎదురైన పక్క సందులోకి తిరిగింది. ఆ సందులో 5 నిమిషాలు నిలబడ్డ హేమ ఆవిడ ఎంత దూరం వెళ్ళిందో అని తొంగి చూసింది. మహాకాయాన్ని మోయలేనట్లుగా ఆవిడ చాలా నింపాదిగా నడిచి వెళుతుంది.
హేమ అక్కడి నుంచి మరో చిన్న సందులోకి తిరిగి ఇంటికి పరిగెత్తుకొచ్చింది. ఈ కాస్తలోనే రమేష్ వచ్చి ఎక్కడ వెళ్ళిపోతాడో అని హేమ భయం. దాదాపు పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి తలుపులు తీసి లోపలికి ప్రవేశించిన హేమ టైం చూసింది. 3 దాటి 10 నిమిషాలు కావస్తుంది. హేమ తాళం లోపల పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ బీరువా ఉన్న పెద్ద అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది. ఎండలో వెళ్లి పరిగెత్తుకు రావడం వల్ల ముఖం కందింది. నుదుటి మీద చిరుచెమటలు అలుముకున్నాయి. ఒక్క నిమిషం ఆ ప్రతిబింబాన్ని తేరిపార చూసిన హేమ, ఛీ, ఈ జిడ్డుగారి ముఖంతోనేనా అంత మంచివార్త అతనికి చెప్పేది అని అనుకుంది. అనుకోవడం తరువాయి స్టాండ్ మీద ఉన్న టవల్ తీసుకుని బాత్రూంలోకి పరిగెత్తింది. ఒక్క నిమిషంలో రోజా పువ్వంత తాజాగా తయారైపోతాను అనుకుంటూ సబ్బు ముఖానికి పట్టించుకుంటూ ఉండగానే ముందు గదిలో నుంచి మృదువుగా హేమ అన్న సుపరిచిత స్వరం వినిపించింది. ఆ పిలుపు వినగానే హేమ గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. రమేష్ వచ్చాడు. హేమ బకెట్లో ఉన్న నీళ్లు దోసిల నిండా తీసుకుని వాటితో ముఖం గబగబా కడిగేసుకుంది. వస్తున్నా అనాలనుకుంది కానీ నోట్లో నుంచి మాట పెగల్లేదు. హేమ రెండోసారి పిలిచాడతను. ఆమె కాళ్ళకి బంధం పడ్డట్లయింది. ముఖం కొంగుతో తుడుచుకుని ఎలాగో నిశ్శబ్దంగా వచ్చి ముందుగది గుమ్మంలో నిలబడింది. అతను కుర్చీలో కూర్చుని పక్కనున్న టీపై మీద పత్రిక తీసుకోబోతున్నవాడల్లా ఆగిపోయాడు. హేమా అంటూ ఏదో చెప్పబోయి అంతలోనే అది మర్చిపోయినట్టు పక్కుమని నవ్వుతూ, ఏమిటా వేషం? చెంప దగ్గర గడ్డం కింద అంతా సబ్బు నొరుగుంది అన్నాడు. కానీ హేమ అతని మాటలు వినలేదో, విన్నా వాటి అర్థం గ్రహించే స్థితిలో లేదో నవ్వుతున్న అతన్నే తదేకంగా రెప్పవాల్చకుండా చూస్తుంది. ఆ ముఖం తనకెంతో ఇష్టం. కళ్ళు మూసుకున్న అలా నవ్వుతూ నవ్విస్తున్నట్లుగా కళ్ళెదుట నిలుస్తుంది. ఆ చక్కటి క్రాఫు, పట్టుదల సూచించే ముక్కు, మంచి ఆరోగ్యం చూపించే ఆ చెంపలు, తీరైన పెదవులు, ఎల్లవేళలా గాంభీర్యంతో ఎప్పుడో ఒకసారి అరుదుగా చిలిపితనం దోబూచులాడే ఆ కళ్ళు. అప్పుడే మొట్టమొదటిసారిగా అతని ముఖం గమనిస్తున్న దానిలా చూడసాగిందామె. అతని చేత్తో ముఖం మీద గట్టిగా తుడుచుకున్నాడు. నా ముఖం మీద కూడా ఏమైనా ఉందా ఏమిటి అన్నాడు. హేమ అవునన్నట్లు తల ఊపింది. రమేష్ ఇబ్బందిగా చూసి జేబులోంచి జేబురుమాలు తీసి దానితో మరింత గట్టిగా తుడుచుకున్నాడు. హేమ పక్కున నవ్వింది. రమేష్కి ఆమె మూడ్ అర్థమైంది. ఏమిటి, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు? ఎక్కడా రుచి చూడనంత కమ్మటి కాఫీ ఇస్తానని ఆశ పెట్టావు. తీరా వస్తే మౌనవ్రతం పట్టిందానిలా చూస్తున్నావు అన్నాడు. ముందు కాఫీ కావాలా, విషయం చెప్పాలా? విషయమే. అది విని తట్టుకోలేక షాక్ తింటే కాఫీ తాగి సేద తీరతాను. రమేష్ కళ్ళల్లో చాలా అరుదుగా కనిపించే చిలిపితనం తొంగి చూసింది. ఇతను నేను చెప్పబోయే విషయం విని ఏమంటాడు? ఆశ్చర్యపోతాడా, ఆనందపడతాడా, అంగీకరిస్తాడా, లేక ఆగ్రహపడతాడా? హేమ మనసు భయ సందేహాలతో రెపరెపలాడసాగింది. నువ్వు అంత దూరంలో నిలబడితే ఎలా? రా, వచ్చి కూర్చో అన్నాడతను. ఆమె మంత్రముగ్ధలా అతనికి ఎదురుగా వచ్చి నిలబడింది. ఏమిటి హేమ, ఏమిటా విషయం అన్నాడతను. అతని కళ్ళల్లో ఆసక్తి, ఆదుర్ద రెండూ పోటీ పడుతున్నాయి. హేమకి హఠాత్తుగా సిగ్గేసింది. ముందు కాఫీ తెస్తాను అంటూ వెళ్ళబోయింది. అహహ, ముందు విషయం చెప్పు. అది వినకుండా కాఫీ తాగితే దాని రుచి కూడా తెలియదు. అతని మాటలు చమత్కారంగా ఉన్న హేమ ముఖాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నాయి. రమేష్, నువ్వు, నేను, అదే మనం. ఆమె తడబాటుగా ఆ పైన మాటలు దొరకనట్లు ఆగిపోయింది. నువ్వు నేను కలిస్తేనే మనం అయ్యాం. మనం ఏమిటో నన్ను సస్పెన్స్తో చంపక త్వరగా చెప్పు హేమ. ఉదయం నుంచి నాకు ఎలాగో ఉంది అన్నాడు. ఆమె హఠాత్తుగా అడిగింది. మొదట ఇది చెప్పు, నేనంటే నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? అతను చకితుడైనట్లు చూశాడు. ఇంత హఠాత్తుగా నా అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వచ్చింది. నేను చెప్పబోయే విషయానికి ఇది ఆధారం అవుతుంది. నేనంటే నిజంగా నీ మనసులో ఎలాంటి భావం ఉందో చెప్పు. ఎంత త్వరగా సమాధానం ఇస్తే అంత త్వరగా జవాబు చెప్తాను. అది నీకు తెలీదా హేమా? తెలుసు, బాగా తెలుసు అని నమ్ముతున్నాను కాబట్టే నిన్నిలా పిలిచి నా మనసులో మాట సూటిగా చెప్తున్నాను. నాకు తెలిసిన నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ క్షణంలో ఆ మాట నీ నోటి వెంట నేను స్వయంగా వినాలి. ఉండు, ఊరికే కాదు, నా తల మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేసి చెప్పు. ఆమె అలా అంటూనే అతని దగ్గరకొచ్చి కుడి చెయ్యి అందుకుని తల మీద పెట్టుకుంది. అతను నిర్విణ్ణుడయ్యాడు.
అతనికి హేమ దగ్గర చనువున్నమాట నిజమే, కానీ అది స్నేహపూరితమైన మాటల వరకే పరిమితం. ఆ సరిహద్దుని ఎన్నడూ దాటలేదు. ఆమెను తాకేటంత చనువు అతను ఎన్నడూ తీసుకోలేదు. ఒక్క క్షణం అప్రయత్నంగా చెయ్యి వెనక్కి లాక్కుపోయాడు. కానీ ఆమె గట్టిగా పట్టుకోవడంతో సాధ్యం కాలేదు. హేమ చేతి స్పర్శ అతని రక్తంలోకి పాకి గుండెల్లోకి ప్రవహించినట్లుగా ఉంది. అక్కడ గుప్తంగా దాచుకున్న ఒక అపురూపమైన స్మృతిని గతంలోంచి బయటికి తెచ్చి అతని కళ్ళెదుట ఇప్పుడు జరుగుతున్నంత సజీవంగా కల్పింపచేయసాగింది. హేమని అతను ఒక్కసారి 2 చేతులతో పెనవేసి పొదవి పట్టుకున్నాడు. అది కూడా దాదాపు 2 సంవత్సరాల క్రితం. సాయంత్రం వేళ వంటింట్లో వంట చేస్తూ అజాగ్రత్తగా ఉండడం వల్ల స్టవ్కి చేరంటుకుని మండిపోతున్నప్పుడు. ఆ రోజు ప్రతిరోజు సాయంత్రం లాగానే తను మధుకి ట్యూషన్ చెప్పడానికి వచ్చాడు. ఇంట్లో ఆమె మినహా ఎవ్వరూ లేరు. వంటింట్లో వంట చేస్తున్న హేమ మధు అన్న పిలుపుకి బయటకొచ్చి, లేడు, బజారుకి వెళ్ళాడు, ఇప్పుడే వస్తాడు, కూర్చోండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. లోపల వంట చేస్తున్న సూచనగా కమ్మటి వాసనలు తేలి వస్తున్నాయి. రమేష్ అక్కడున్న పేపర్ తీసుకుని చదువుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో హఠాత్తుగా లోపల నుంచి ఆమె కెవ్వుమనడం, పెద్దగా కేకలు పెడుతూ అరవడం వినిపించింది. రమేష్ చూస్తున్న పేపర్ అక్కడ పడేసి లోపలికి ఎలా వచ్చాడో అతనికే తెలియదు. వంటింట్లో ఆమె మండుతున్న చీరను చేతులతో ఆర్పడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ వెర్రిగా అరుస్తుంది. ఒక్క అంగలో లోపలికి వచ్చిన రమేష్ హేమను గట్టిగా పట్టుకుని చీర కుచ్చిళ్లు లాగేసి ఆమెను బొంగరంలా తిప్పి మండుతున్న చీరను వదిలించి దూరంగా విసిరేశాడు. మంటలు లంగాకి కూడా అంటుకున్నాయి. ఆ తొందరలో అతను ఆ లంగా కూడా ఎక్కడ విప్పేస్తాడో అని హడిలిపోయిన ఆమె మరింత బిగ్గరగా అరుస్తూ అతన్ని చేతులతో బలంగా దూరంగా తోసేయసాగింది. ఆమె భయం అర్థం చేసుకున్న రమేష్ చేతులతో మంటనార్పడానికి ప్రయత్నించి సాధ్యం కాక మండుతున్నంత వరకు లంగాను చాకచక్యంగా చుట్టూ చించేశాడు. ఆ చెంపడంలో ఆమెను మళ్లీ గిర్రున తిప్పాల్సి వచ్చింది. ఆమెను గురించిన ఆదుర్దాలో అతని ఒంటినున్న టెరికాట్ షర్టు అండుకోవడం అతను గమనించలేదు. ఒంటికి సెగ తగిలి అది విప్పబోయేలోగా టెరికాట్ అవడం వల్ల కాలుతున్నంత మేర ఆ గుడ్డలు ఎక్కడికక్కడ అతని ఒంటికి అంటుకుపోవడం ప్రారంభించింది. ఇది గమనించిన హేమ మెరుపులా వంట అరుగు మీద ఉన్న నీళ్ల బిందె ఎత్తి అతని ఒంటి మీద గుమ్మరించింది. అతను తడిసిన బట్టలతో ఆమె అర్ధనగ్నంగా ఒక్క క్షణం ఒకరినొకరు చూసుకుంటూ స్వప్నావస్థలో లాగా నిలబడిపోయారు. ఇల్లంతా గుడ్డకాలిన వాసన. హేమ రమేష్ మీద దిమ్మరించిన నీరు నేల మీదకి జారి మెల్లగా పాకి అక్కడ కుప్పలా మండుతున్న ఆమె చీరను కూడా ఆర్పేశాయి. మధు కేక విని ఇద్దరు ఉలిక్కిపడ్డారు. హేమ స్పృహొచ్చిన దానిలా అవతల గదిలోకి పరిగెత్తింది. ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన శేషగిరికి మధు, హేమ ఈ విషయం కాశీమజిలీ కథలా చెప్పారు. 2 రోజుల తర్వాత ఊరి నుంచి వచ్చి ఈ విషయం విన్న రంగనాయకి భర్త మీద గ్యాస్ స్టవ్ కొనకుండా ఈ కిరసనాయిల్ స్టవ్తో తన ప్రాణం తింటున్నందుకు గయ్యమని లేచింది. హేమకి పెద్దగా గాయాలవ్వలేదు, కానీ కాలిన ఒంటి మీద నీళ్లు పట్టడంతో బొబ్బలొచ్చి పుళ్ళు పడి అవి తగ్గడానికి రమేష్కి చాలా కాలం పట్టింది. గాయాలు మానిన ఆనాటి సాయంత్రం ఆ ప్రమాదానికి సూచనగా ఆమెను తను రక్షించిన శాశ్వతమైన గుర్తుగా రమేష్ మెడ పక్కన కుడిభుజం దిగువన డొక్క మీద వికృతంగా అరచేయంత కాలిన మచ్చలు మిగిలిపోయాయి. ఈ విషయం మధు, శేషగిరిల ద్వారా హేమ 2-3 సార్లు వింది. ఈ సంఘటన తరువాత ఆమె అప్పుడప్పుడు రమేష్ని ఏదో నెపం మీద పలకరిస్తూ ఉండేది. తరువాత హేమ ఇంటర్ పరీక్షలకి అతను ట్యూషన్ చెప్పడంతో ఆ పరిచయం మరింత చనువుగా మారింది. ఆ తరువాతి కాలంలో ఇద్దరూ ఎన్నడూ ఒక్కసారి కూడా ఆ సాయంత్రం గురించి మాట్లాడుకోలేదు. కానీ ఇద్దరి మధ్య చనువు పెరగడానికి ఆ సంఘటనే మూల కారణమని రమేష్కి బాగా తెలుసు. ఒక 2 నిమిషాలు ఆమె తల మీద చేయి పెట్టి గతంలోకి జారిపోయి కళ్ళెదురు కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని సర్వం మర్చిపోయి చూస్తున్నట్టు చూస్తున్నాడు రమేష్. ఆమె అతని చెయ్యి పట్టి కుదుపుతూ, ఏమిటి ఆలోచన, చెప్పేందుకు భయమా అంది. ఉలిక్కిపడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చిన రమేష్ హేమ తల మీద చేతిని ఇష్టంగా నొక్కుతూ అన్నాడు. మరి చెప్పు. రమేష్ ఒక్కొక్క అక్షరం ఎంతో అపురూపంగా పలుకుతున్నట్లుగా, ఈ ప్రపంచంలో హేమ కంటే నాకు ఆత్మీయులు ఎవ్వరూ లేరు. నువ్వు సరిగ్గా చెప్పడం లేదు, ఆమె హఠం చేసింది. సరిగ్గా అంటే? నీ ఉద్దేశం వాటిల్లో పూర్తిగా తొంగి చూడడం లేదు, సరిగ్గా చెప్పు అంది. అతను నవ్వాడు. ఆ క్షణం మరో చెయ్యి ఆమె నడుం చుట్టూ వేసి పొదవి పట్టుకుని దగ్గరకు లాక్కోవాలని ఎంతగానో అనిపించింది. ఇంతకంటే చెప్పడం నాకు రాదు, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో బ్రతిమలాడుతున్నట్లుగా చూశాడు. నేను నిజంగా ఆప్తురాలనేనా?
ముమ్మాటికి. అయితే నేను నిన్ను శాసించొచ్చుగా. తప్పకుండా చెప్పండి. దేవిగారి ఆజ్ఞ ఏమిటో శిరసావహిస్తాను. రమేష్, నువ్వు నన్ను... ఇంకేదో చెప్పబోతున్న హేమ ఎందుకో కళ్ళెత్తి గుమ్మం వైపు చూసింది. అంతే, తటాల్న తన తల మీద ఆని ఉన్న రమేష్ చెయ్యి లాగేసి రివ్వున వెనక్కి తిరిగి మెరుపులా లోపలికి మాయమైంది. ఊపిరి బిగబట్టి హేమ చెప్పబోయేదానికి వేచి చూస్తున్న రమేష్ ఆశించిన ఈ అంతరాయానికి విస్తుపోతూ తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. గుమ్మంలో రంగనాయకి తల్లి జగదాంబగారు నిలబడి ఉంది. ఆవిడ కళ్లల్లో నిప్పులు రాలుతున్నాయి. ఒక్క క్షణం రమేష్ ముఖం కందగడ్డలా అయింది. ముఖం తిప్పుకుని ఏమీ జరగనట్లు పక్కనున్న పత్రిక తీసి అందులోకి చూడసాగాడు. ఆచారాలతో నియమనిష్టలతో కూతురు సంసారంలో నియంతలా ప్రవర్తించే ఆవిడంటే రమేష్కి అసలే హడలు. అందులోనూ ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో హేమ తనతో చనువుగా ఉన్న దృశ్యం ఆవిడ కళ్ళల్లో పడింది. జగదాంబ గారు లోపలికొచ్చి సరాసరి హేమ వెళ్ళిన గదిలోకి వెళ్ళింది. హేమ, మీ వదినేది? ఆవిడ స్వరం గర్జిస్తున్నట్లుగా వినిపించింది. లేదు, సుశీలమ్మ గారి ఇంటికి వెళ్ళింది. హేమ ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా నిర్భయంగా చెబుతున్న ఈ సమాధానం రమేష్కి వినిపించింది. అతనికి కాస్త ధైర్యం వచ్చింది. 10 నిమిషాలు గడిచాయి. హేమ యువతలకి రాలేదు. అతనికి కూర్చోవాలో వెళ్ళిపోవాలో తెలియలేదు. సమస్యను తీరుస్తున్నట్లుగా హేమ యువతలకి వచ్చి, 1 నిమిషం ఉండండి, నేను ఇప్పుడే కాఫీ కలిపి తెస్తాను అనేసి లోపలికి వెళ్ళిపోయింది. రమేష్ హేమ ధైర్యానికి విస్తుపోయాడు. అతనికి కాఫీ తాగాలనిపించలేదు. హేమను పిలిచి ఇది చెబుదామా అనుకుంటూ ఉండగా ఇంతలో బయట నుంచి చేతుల్లో 2 సంచులతో వాటి నిండా సామానుతో రంగనాయకి లోపలికొచ్చింది. ఆవిడ రమేష్ని చూడగానే, రమేష్, నువ్వా? ఎంతసేపు అయిందొచ్చి అంటూ పలకరించింది. ఇప్పుడే. హేమ రాలేదా? ఉంది, లోపల కాఫీ చేస్తున్నట్లుంది అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. అమ్మా, ఎంతసేపు అయిందొచ్చి అని సంభ్రమంగా తల్లిని పలకరించడం రమేష్కి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడే వచ్చాను. అవును, ఆ ముందు గదిలో కూర్చున్నది జానకమ్మ కొడుకు కదూ అని అడగడం వినిపించింది. ఎవరు? రమేషా? అవునవును అంది రంగనాయకి. రంగా, నీకు మీ ఆయనకి బొత్తిగా బుద్ధి లేనట్లుంది. ఉంటే ఇంట్లో వయసొచ్చిన ఆడపిల్లని పెట్టుకుని ఇలాంటి నీతి జాతి లేని వెధవలందరినీ ఇంటికి రానిస్తారా? ఆ జానకమ్మ తొరకవాడితో కులం మంగళం చేసుకుని... అప్పటికే అక్కడికొచ్చి ఈ సంభాషణ వింటున్న హేమ తటాలను వెళ్ళి 2 చేతులతో ఆవిడ నోరు గట్టిగా మూసేసింది. హేమ చేతుల్లోంచి తప్పించుకోవడానికి ఆవిడ పెనుగులాడసాగింది. రంగనాయకి దగ్గరకొచ్చి హేమను యువతలకి లాగుతూ, హేమ, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏమిటా పని అంటూ కళ్ళెర చేసింది. హేమ ఆడపిల్లలా చూస్తూ, ఎవరెట్లా ఉంటే ఈవిడికెందుకు? ఈవిడ పూజలు చేసినంత మాత్రాన అందరినీ ఇష్టం వచ్చినట్లు అనే అధికారం ఏమీ లేదు. నువ్వు మీ అమ్మ నోరు మూయించకుండా నన్ను కసురుకుంటావే అంది. జగదాంబ గారు ఆయాసపడుతూ, చూసావా ఆ పొగరు? రంగా, దీనికంతటికీ నువ్వే కారణం. తల్లి లేని పిల్ల అని అతిగారాపం చేసి ఆంబూతులా తయారు చేశావు అంది. విన్నావా వదిన ఆ మాటలు? జాగ్రత్త. ఆవిడ మళ్ళీ నోరు చేసుకుంది అంటే నేను చెయ్యి విసిరేమాట ఖాయం. ఈసారి నువ్వు నన్ను విడిపించలేవు. హేమ తర్జని చూపించి వంటింట్లోకి వెళ్ళింది. హేమకి చాలా దుఃఖం వచ్చింది. జీవితంలో ఎంతో అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయని ఆశించిన ఈ క్షణాలు ఈ విధంగా రభసగా మారాయి. హేమ కాఫీ కలిపి ముందు గదిలోకి తెచ్చింది. కానీ అక్కడ రమేష్ లేడు. ఖాళీ కుర్చీ బోసిగా నవ్వుతూ కనిపించింది. హేమ దృష్టి క్షణంసేపు చేతిలో ఉన్న కాఫీ మీద నిలిచింది. ఎంతో రుచిగల కాఫీ ఇస్తాను అని చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. హేమ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. రమేష్ గదికి ఎలా తిరిగొచ్చాడో అతనికే తెలియదు. అతనికి ఒంట్లో ఉన్న రక్తం అంతా సలసలా మరుగుతున్నట్లుగా ఉంది. గుండెల్లో ఆవేశం, అభిమానం అగ్నిపర్వతాల్లా బద్దలవుతున్నాయి. ఆ క్షణంలో ఎవరినైనా పట్టుకుని కీలు కీలు విరవాలని, ఎదురుగా వచ్చిన వాళ్ల ముఖం బద్దలు కొట్టి ఎముకలు సున్నం చేయాలని అనిపిస్తుంది. మనసులో హఠాత్తుగా రేగిన ఈ బీభత్సమైన తుఫాన్ని ఎంతో కష్టం మీద సహనంతో నిగ్రహించుకున్నట్లు అతను గుప్పెళ్లు బలంగా బిగుసుకున్నాయి. నీతి జాతి లేని ఇలాంటి వెధవరకాలు అన్న జగదాంబగారి స్వరం అతని చెవుల్లో చిల్లులు పడేలా మారుమోగుతోంది. ఆ మాట గుర్తుకొస్తేనే అతడి నాసికాపుటాలు పెద్దవవుతున్నాయి. నీతి జాతి, ఇవన్నీ మనిషి సృష్టించిన మాటల గారడి, సంఘ శ్రేయస్సు కోసం కల్పించిన సరిహద్దులు. ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి పరువు ప్రతిష్ట గల కుటుంబంలోనే పుట్టాలని ఉంటుంది.
సుఖంగా దర్జాగా బ్రతుకు వెళ్ళదీసుకోవాలని ఉంటుంది. కానీ ఆ అదృష్టం నూటికి ఎంతమందికి లభిస్తుంది? అసలు అతను ఇంతగా ఎందుకు ఆవేశపడాలి? ఇది అవమానంగా ఎందుకు భావించాలి? జాతి లేకుండా పుట్టడం తను చేసిన అపరాధం ఏమీ కాదే. తన జన్మకి తను కారకుడా? చిన్న వయసులో భర్త పోతే తల్లి నీతి తప్పి ప్రవర్తించింది. ఫలితంగా తను జన్మించాడు. ఇది తన దోషమా? భర్త పోయిన స్త్రీకి మరో వివాహం చేసే మంచితనం, బుద్ధి ఈ సంఘానికి ఎందుకు లేవు? తను చెయ్యని తప్పుకి లోకం వేలెత్తి చూపిస్తే అది వెర్రిమాలోకం అనుకోవాలి. అంతేగాని ఇలా గుండెలు పిండుకునే బాధతో ముక్కలు చెక్కలవుతారా? ఎంత అవివేకం! క్రమంగా అతనిలో ఆవేశం, ఆగ్రహం తగ్గి వివేకం, విచక్షణ, జ్ఞానం తలెత్తడంతో మనసును ప్రచండమైన తుఫానులా చుట్టుముట్టిన బాధ, ఆవేశం నెమ్మదిగా సర్దుకున్నాయి. మనసు వరద తీసిన నదిలా మెల్లగా ప్రశాంతతను చేకూర్చుకోసాగింది. ఆగ్రహం చల్లబడడంతో అతనికి ఒక్కసారిగా చెప్పలేనంత నీరసం ముంచుకొచ్చింది. నిస్సత్తువుగా వెళ్లి కుర్చీలో కూలబడ్డాడు. ఎదురుగా ఉన్న టేబుల్ మీద మోచేతులు ఆనించి రెండర చేతుల్లో ముఖం దాచుకున్నాడు. ఇంత వయసొచ్చినా, ఇంత అనుభవం పొందినా మనసు ఈ జన్మవృత్తాంతం గురించి గాయపడక మానడం లేదు. ఇందులో నాదేం లేదు. నేను నిమిత్త మాత్రుణ్ణి. ప్రతి మనిషి జన్మ ఇద్దరు స్త్రీ పురుషుల కోరికల ఉద్రేకాల ఫలితమే. ఈ సత్యం కాదన్న వాళ్ళందరూ పరమ మూర్ఖులు. జగదాంబ లాంటి వాళ్ళు అజ్ఞానులు. వాళ్ళకి పూజలు, పునస్కారాలు, మడులు, ఆచారాలు తప్ప జీవితం అంటే ఏం తెలుసు? అసలు అలాంటి ఛాందస్సుల మాటకి విలువ తనివ్వకూడదు. ఈ ప్రపంచంలో మనిషి ఎలా పుట్టాడు అనేది ముఖ్యం కానే కాదు. ఎలా బ్రతికాడు, ఆ బ్రతకడం కోసం ఏం చేశాడు అన్నదే కావాలి. అది నిజమైన మానవ చరిత్ర. తల్లి పొరపాటో తన దురదృష్టమో ఏదైతేనే తనకి ఈ జన్మ లభించింది. ఎవరికి పుడితేనే ఈనాడు జీవితం తనది. చాలా రోజుల తరువాత రమేష్ మళ్ళీ భయంకరమైన ఒంటరితనం అనుభూతి చెందసాగాడు. ఎంత వద్దనుకున్నా, ఎంత నిగ్రహించుకుందామని ప్రయత్నించినా సాధ్యం కాకుండా అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరు, నేను ఒంటరివాణ్ణి అన్న ఈ సత్యం అతన్ని పీడించసాగింది. అతనికి బుద్ధి తెలిసి కాస్త రెక్కలొచ్చినప్పటి నుంచి అక్కడా ఇక్కడా చాకరీ చేస్తూ పొట్టపోసుకుంటూ పెరిగాడు. తన తోటి పిల్లలందరూ రాత్రయ్యేసరికి అమ్మానాన్నల వెచ్చటి పక్కల్లో నిశ్చింతగా ఒత్తిగిలి పడుకుంటే తను ఏ ఇంటి అరుగు మీదనో ఆరుబయట రేపటి గుప్పెడు మెతుకులు ఎవరింట్లో సంపాదించుకోవాలా అన్న దిగులుతో ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ పడుకునేవాడు. అప్పుడు ఆ రోజుల్లో అనుభవం లేని పసిమనసు ఎవ్వరికీ చెందని ఒక బ్రతుకుని భరించలేక కుమిలిపోయేది. నేను ఎందుకిలా ఉన్నాను అనుకుని బెంబేలు పడేది. అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు అర్థం కాని భయంతో వెక్కి వెక్కి ఏడ్చేవాడు. తరువాత కొద్ది కొద్దిగా ఊహ తెలిసిన తర్వాత తన తల్లి మంచిది కాదని, ఆవిడ పాప ఫలితమే తన జీవితమని అందరూ సూటీపోటీగా అంటుంటే అతనికి చెప్పలేనంత దుఃఖం వచ్చేది. ఆవిడని మనసులో కసితీరా తిట్టుకునేవాడు. కానీ పెరిగి పెద్దవుతున్న కొద్దీ, కాస్త గ్రహింపు జ్ఞానం వచ్చిన కొద్దీ అతనికి తెలియకుండానే తల్లి పట్ల ద్వేషం అంతరించి ఒక రకమైన మమకారం ఉద్భవించసాగింది. ఆవిడని ఎవరైనా ఏదైనా అంటే పెడేమని జవాబు చెప్పాలి అని అనిపిస్తుంది. ఏం చేస్తుంది? చిన్నతనంలో భర్త పోయాడు. బావగారులు ఉన్న ఆస్తి కాజేసి పుట్టింటికి నెట్టారు. నా అన్నదేది దగ్గర లేకపోయేసరికి తోబుట్టువులు కూడా నిరసనగానే చూశారు. పూర్తిగా అనుభవం రాని వయసు, అభం శుభం తెలియని మనసు. చిన్నప్పటి నుంచి బాగా పరిచయమైన ఒక ముస్లిం యువకుడికి ఆ ఒంటరితనపు బాధలో చేరువైంది. ఫలితంగా నెల తప్పింది. ఇంట్లో అందరూ నీతిమాలిందానా అంటూ జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చారు. ఆవిడ్ని బయటికి నెట్టి తలుపులు మూసుకుని తమ పరువు ప్రతిష్టల్ని భద్రంగా ఇళ్లల్లో దాచుకున్నారు. ఆ సమయంలో ధైర్యం చేసి ఆ ముస్లిం యువకుడే అండగా నిలిచి తమ ఇంటికి తీసుకువెళ్లి ఆశ్రయం ఇచ్చాడు. లోకమంతా కోడై కోసింది. అయినప్పటికీ అతను ఖాతరు చేయలేదు. నీతి తప్పిన తల్లి గర్భంలో ప్రాణం పోసుకుని జాతికాని ఇంట్లో తన భూమి మీద పడ్డాడు. అదృష్టవంతురాలు కాబట్టి ఆవిడ ప్రసవంలో కన్ను మూసింది. దురదృష్టవంతుడు కాబట్టి తను బ్రతికాడు. తను పుట్టిన 6 నెలలకే ఆ ముస్లిం కూడా మరణించాడు. అతని భార్య ఈ శిశువుతో నాకు సంబంధం లేదు అంది. తర్వాత ఎవరో ధర్మాత్ములు చేరదీశారు. అక్కడ 2 సంవత్సరాలైనా గడవకుండానే వాళ్ళకేవో బాధలు రావడంతో ఇంకెవరికో అప్పచెప్పారు. ఆ ఇంకెవరో 6 వారాలు తిరగకుండానే అనాథాశ్రమానికి అప్పచెప్పారు. 10 సంవత్సరాల వయసులో అనాథాశ్రమం నుంచి పారిపోయొచ్చాడు. మళ్ళీ ఆ ఛాయలకి కూడా పోలేదు. ఆ విధంగా తెగిన గాలిపటంలా అక్కడక్కడా తిరుగుతూ ఈడుకు మించిన అనుభవంతో పెరిగి పెద్దయ్యాడు. ఈ వివరాలన్నీ రమేష్కి బుద్ధి తెలిసిన తర్వాత ఆరాలు, తల్లి, జన్మిచ్చిన అతను ఇద్దరు కాలంలో కలిసిపోయినా ఈ వృత్తాంతం మాత్రం ఎవ్వరూ మర్చిపోలేదు.
కారణం రమేష్లో తల్లి పోలికలు సుస్పష్టంగా ఉండడమే. అందుకే అతని జన్మ వృత్తాంతం అతడి నీడలా వెన్నంటే వస్తుంది. శేషగిరి తల్లి తరపున చాలా దూరపు బంధువు. ఈ విషయం తెలిసినా ఎప్పుడూ పొరపాటుగా కూడా బంధుత్వాల ప్రసక్తి రానివ్వలేదు శేషగిరి. అసలు ఆ బంధుత్వం గుర్తించినట్లే ప్రవర్తించాడు రమేష్. రమేష్ అప్పుడప్పుడు ఊరి నుంచి సంవత్సరం 2 సంవత్సరాలు పారిపోయినా మళ్ళీ తిరిగొస్తూ ఉండేవాడు. ఆ రావడంలో రాగానే సరాసరి ముందొచ్చి శేషగిరికి కనిపించాడు. శేషగిరి లౌక్యంగా, "వచ్చావా నువ్వు? మధుగాడు బొత్తిగా చదవడం లేదోయ్, చెప్పిన మాట వినడం లేదు" అనేవాడు. రమేష్ ఆ మర్నాటి నుంచి మధుకి ట్యూషన్ ప్రారంభించేవాడు. రమేష్ తరువాత మధుకి ట్యూషన్ చెప్పినందుకు డబ్బు తీసుకోవడం మానేశాడు. శేషగిరి ప్రాపకంతోనే రమేష్కి సిటీలో ఉన్న ఖరీదైన ఒక బట్టల దుకాణంలో ఉద్యోగం వచ్చింది. శేషగిరి ఇంటికి తరచుగా చనువుగా వస్తూ పోతున్న రమేష్ని చూసి జగదాంబ గారు చిరాకు పడుతూనే ఉండేది. కానీ రంగనాయకి తల్లి మాటలు అంత లక్ష్య పెట్టేది కాదు. ఇంత క్రితం ఎన్నోసార్లు ఈ నీతి నిజాయితీ లేనివాడు అన్న మాట విన్నాడు. ఈ అవమానం తనకి కొత్తేమీ కాదు. కానీ ఈరోజు జగదాంబ గారి నోటి నుంచి ఆ మాట వింటున్నప్పుడు అతని మనసులో ఊహించలేనంత గాయమైంది. అసలు ఉదయం హేమరాసిన చీటీ చూసినప్పటి నుంచి అతని మనసుకి కాస్త మైకం లాంటి మతిమరుపు వచ్చిన మాట నిజమే. కొద్ది రోజులుగా అతను హేమ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాడు. హేమ కళ్లల్లో తన పట్ల కనిపించే భావం గుర్తించడానికి అతను చాలా రోజులు భయపడ్డాడు. హేమకు అతన్ని గురించి అంతా తెలుసు. తెలిసి కూడా ఆ అమ్మాయి ఇలా చొరవ చూపిస్తుంటే అతనికి ఆశ్చర్యంగా ఉండేది. ఒంటరితనపు ఏడారిలో ఉన్న అతని జీవితంలో హేమ పన్నీటి వానలా ప్రవేశించింది. తన చిలిపి మాటలతో, ఆత్మీయత నిండిన ప్రవర్తనతో అతని ఊహలకి వసంతం పూయించింది. రమేష్ తన ఒంటరివాణ్ణనే బాధ కాస్తగా తనకు తెలియకుండానే మర్చిపోసాగాడు. చుక్కాని లేని నావల గిలిగింతలు తిరుగుతున్న అతని జీవితంలో హేమ మైత్రి అపురూపంగా అమృతమయంగా నిలిచిపోయింది. ఉదయం చీటీ చూడగానే హేమ తనతో ఒంటరిగా మాట్లాడబోయేదేమిటో అతనికి అర్థమైంది. ఈ మధ్య హేమకు పెళ్లి చేయాలని శేషగిరి సంబంధాలు చూస్తున్నాడు. ఈ సంగతి అతను ఎరగంది కాదు. ఇలాంటి కుటుంబ విషయాలు అప్పుడప్పుడు శేషగిరి తనే స్వయంగా పిచ్చాపాటిగా రమేష్తో చెబుతూ ఉంటాడు. దాదాపు 2 నెలల క్రితం విశాఖపట్నం నుంచి ఒకళ్ళొచ్చి హేమని చూసి వెళ్లారు. కుర్రాడు బాగున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, కాస్తో కూస్తో ఉన్న కుటుంబమే. ఆ రోజున శేషగిరి కోరిక మీద తను కూడా అక్కడే ఉన్నాడు. పిల్ల నచ్చిందని ఆ పూటే కబురు పంపారు వాళ్ళు. శేషగిరి కూడా సంతోషించాడు. చదువుంది, పరువు ప్రతిష్టతో సమంగా సరితూగే కుటుంబం. వాళ్ళు అడిగిన కట్నం శేషగిరి స్థితికి మించిందేమీ కాదు. దాదాపు ఆ సంబంధం ఖాయమైనట్లే అనుకున్నారంతా. ఆ రాత్రంతా రమేష్ నిద్రపోలేదు. తెల్లవార్లు పక్క మీద అటూ ఇటూ ఒత్తిగిలుతూ లేచి కూర్చుంటూ అశాంతిగా గడిపాడు. హేమ, తనకెంతో ప్రియమైన హేమ ఈ పెళ్లి రూపంగా దూరమైపోతుందేమో అని భయం వేసింది. ఆ క్షణంలో వెళ్ళి శేషగిరికి హేమను నేను చేసుకుంటాను అని చెప్పాలనిపించింది. కానీ మరుక్షణంలో తన అత్యాశకి తనే సిగ్గుపడ్డాడు. ఏ అర్హతతో, ఏ ధైర్యంతో హేమని తన భార్యగా కోరుకుంటాడు? హేమ పట్ల తన ఆత్మీయత మనసులో అలాగే అజ్ఞాతంగా ఉండిపోవాలి, బయటపడకూడదు అని తనకు తానే శాసించుకున్నాడు. కానీ వారం రోజుల తర్వాత శేషగిరి మాటల సందర్భంలో ఆ సంబంధం కుదరలేదని, హేమకు అతను నచ్చలేదని చెబుతుంటే రమేష్ తెల్లబోయాడు. అతని గుండెల మీద నుంచి మోయలేనంత భారం ఒక్కసారి దింపినట్లయింది. చెప్పలేని ఆనందం ఒక వెల్లువలా వచ్చి ముంచింది. హేమ ఆ సంబంధం కాదనడానికి కారణం తనే అని ఆంతర్యంలో ఏ మూల నుంచో స్పష్టంగా వినిపించసాగింది. హేమ ఆ సంబంధం తిరస్కరించడానికి కారణం ఏమిటో స్పష్టంగా ఆ అమ్మాయి నోటి నుంచే వినాలన్న కుతూహలంతో అతను ఎన్నోసార్లు అడగాలనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. హేమ కూడా ఆ ప్రసంగం ఎత్తలేదు. కానీ తర్వాత ఒకరినొకరు చూసుకున్నప్పుడు మూగగా దీన్ని గురించిన సంభాషణ ఇద్దరి మధ్య నడిచినట్లే అనిపించింది. కొన్ని విషయాలు నోటితో విప్పి చెప్పవలసిన అవసరం లేదేమో. హేమను అతను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్న మాట నిజమే. కానీ ఇప్పుడు కాదు. బట్టల కొట్టులో ఊరు పేరు లేకుండా పనిచేస్తున్న ఒక గుమస్తాగా కాదు. కొద్ది కాలం తర్వాత కనీసం 2 సంవత్సరాలైనా గడువు కావాలి. ఈ గడువు ఉంటే ఈ వ్యవధిలో భూమి ఆకాశం తల్లక్రిందులు చేసైనా సరే తనొక స్థితికి వస్తాడు. సంఘంలో హోదా పెంచుకుంటాడు. ఈ విషయమే హేమకు చెప్పాలనుకున్నాడు. హేమ, నువ్వు నాదానివి, నేను నీవాణ్ణి. ఒక్క 2 సంవత్సరాలు నాకు టైం ఇవ్వు. నేరుగా వచ్చి మీ అన్నయ్యని, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అనే స్తోమత సంపాదించుకుంటాను. ఈ లోపల నువ్వు BA పూర్తి చేద్దు గాని అంటూ ఏవేవో చెప్పాలని అనుకున్నాడు. కానీ ఇంతలో జగదంబ రాక్షసిలా వచ్చింది.
అతని జీవితంలో అపురూపంగా అతి మధురంగా మిగలవలసిన ఆ క్షణాలు ఆ విధంగా ఎండమావులైపోయాయి. ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే మనిషి దేనికి అర్హుడు కాదేమో. చివరికి కనీసం తను మనసారా కోరుకుంటున్న అమ్మాయితో నువ్వంటే నాకిష్టం అని చెప్పే అధికారం కూడా ఉండదు. అది కూడా అత్యాశ కిందే వస్తుందేమో. రమేష్ మనసు హేమాని ఆక్రోశిస్తుంది. అతని తల అశాంతిగా అటూ ఇటూ కొద్దిగా కదిలింది. ఉన్నట్లుండి ఎవరిదో చెయ్యి అతని తల మీద పడింది. అతను ఉలికిపాటుగా ముఖమెత్తి చూశాడు. మరుక్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎప్పుడొచ్చిందో ఆమె నిశ్శబ్దంగా వచ్చి టేబుల్ అంచుని ఆనుకుని అతని దగ్గరగా నిలబడింది. హేమా, నిశ్చేష్టుడైనట్లుగా చూశాడతను. రమేష్ కళ్ళల్లో తడి చూడగానే ఆమె గుండెలు పిండినట్లయింది. అడగలేక అడుగుతున్నట్లుగా క్షమాపణ కోరడానికి వచ్చాను అంది. క్షమాపణ? నువ్వా? దేనికి? ఆశ్చర్యంగా చూశాడతను. కావాలని ఇంటికి పిలిచి అవమానం చేసినందుకు. కానీ ఆవిడ ఆ సమయంలో వస్తుందని నాకు తెలియదు. ఆ విషయం నాకు తెలీదా హేమా? నేను ఆ మాత్రం గ్రహించలేని మూర్ఖుణ్ణా? దీనికోసం నువ్వు ఇంత దూరం వచ్చావా? వెళ్ళు, మీ అన్నయ్యకి తెలిస్తే ఏమనుకుంటాడు? మీ వదిన ఇంట్లోనే ఉంది కూడా. రమేష్, నేను రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. నేను నీకు చెప్పాలనుకున్నది మధ్యలోనే ఆగిపోయింది. నేను రమేష్ హేమను ఆ పైన మాట్లాడనివ్వలేదు. చేయి చాచి ఆమె పెదవులకి అడ్డంగా పెట్టాడు. హేమ, నువ్వు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. కానీ ప్రస్తుతం నేను దానికి సిద్ధంగా లేను. నేను ఆ విషయం చెప్పడానికే మీ ఇంటికి వచ్చాను అన్నాడు. హేమ మొహం చూస్తూ ఉండగానే ఎర్రబడింది. కళ్ళు క్షణం సేపు అతని ముఖం మీద చకిత దృష్టితో నిలిచి ఆ తర్వాత మెల్లగా కిందకు వాలిపోయాయి. హేమ ముఖంలో చటుక్కున వచ్చిన ఈ ఆశాభంగం చూడగానే అతని మనసు విలవిలలాడింది. ఒక్క నిమిషం దగ్గరకు లాక్కుని అనునయించాలి అన్న వెర్రి కోరిక కలిగింది. కానీ నిగ్రహించుకుంటూ అర్థిస్తున్నట్లుగా అన్నాడు. హేమ, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. కానీ ఒక్క 2 సంవత్సరాలు గడువు కావాలి. 2 సంవత్సరాలా? హేమ అయోమయంగా చూసింది. అవును, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక అర్హత సంపాదించుకోవడానికి నాకు నేనే పెట్టుకున్న గడువు అది. అర్హత? ఇప్పుడు నీలో లేని అర్హత 2 సంవత్సరాల తరువాత మాత్రం ఎలా వస్తుంది? హేమ అమాయకంగా అర్థం కానట్లుగా అడిగింది. రమేష్ నిరుత్తరుడై చూశాడు. 2 సంవత్సరాల? అన్నయ్య ఈ లోపల నా కోసం సంబంధం చూస్తే? భైరవి నవల మధ్యాహ్నం 2 గంటలకి అప్లోడ్ చేస్తానండి.